రోటీకి రాజా, పూరికి ప్రాణం, చపాతీకి మూడో ప్రాణం లాంటిదే ఈ రెసిపీ. తెలుసా? ఎర్రగడ్డ కారం. అదేనండి, కొంచెం నైస్గా చెప్పాలంటే ఆనియన్ కర్రీ లేదా ఉల్లి కారం. రోటీకైనా, చపాతీకైనా, పూరికైనా సైడ్ డిష్గా ఈజీగా ఏదైనా చెయ్యాలి అనుకునే మీకోసమే ఈ ఉల్లి కారం. సరే, దానికోసం ముందుగా కడాయిలోకి ఒక 7-8 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది అనుకున్న తర్వాతనే ఒక స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలి. వీటితో పాటు ఒక 1/4 టీ స్పూన్ దాకా సోంపు వేసుకోవాలి. ఈ సోంపు వేయడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఆయిల్లో వేసిన ఆవాలు బాగా చిట్పట్లాడి, జీలకర్ర వేగి, సోంపు కూడా వేగి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి మాడిపోకుండా లైట్గా రంగు మారి మంచి స్మెల్ వస్తుంది, అప్పటిదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా వేగడానికి సరిపడా సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పు వేశాక మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి, ఇవి లైట్గా రంగు మారేదాకా. మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించాక చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా పింకిష్ కలర్లోకి మారిన తర్వాత ఇందులోకి ఒక 2 మీడియం సైజు బాగా పండిన టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ తీసుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 టమోటాలు దాదాపుగా ఒక 4-5 చపాతీలకైతే ఈ కర్రీ సరిపోవచ్చు. అంటే కర్రీ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, లైట్గా తినేవాళ్ళు ఉంటారు, కాబట్టి దాదాపుగా ఒక 4 లేదా 5 చపాతీలకి సరిపోవచ్చు. దాన్ని బట్టి కర్రీ ఎంత కావాలో అంత ఉల్లిపాయ, టమోటా ఇక్కడ వేయించుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసి ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమోటాలు మెత్తగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. ఇక్కడ మూత పెట్టాక లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మార్చుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, టమోటాలు మెత్తగా మగ్గేదాకా. ఆ విధంగా కొద్దిసేపు వేయించాక చూడండి, టమోటాలు ఈ విధంగా మెత్తగా మగ్గిపోయి ఉండాలి. ఇక్కడ వేసుకునే టమోటాలని బాగా పండిన టమోటాలు వేసుకున్నట్టయితే తొందరగా మెత్తబడతాయి, ఆ గ్రేవీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఒక చిన్న టీ స్పూన్ దాకా ధనియాల పొడి, రుచికి సరిపడా కారం, ఒక 1/2 టీ స్పూన్ లేదా ఒక 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా. ఫైనల్గా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు ఒక 6-7 దాకా వేసి లో ఫ్లేమ్లో ఈ మసాలాలన్నీ పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి. ఇక్కడ కొలత ప్రకారం నేను వేసిన మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి 3 ఉల్లిపాయలకి 2 టమోటాలకి సరిపోతాయి. టమోటాలు కానీ ఉల్లిపాయలు కానీ ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ మసాలా వేసుకోవాల్సి ఉంటుంది. సరే, వేసిన మసాలాలన్నీ కూడా ఆయిల్లో బాగా వేగి ఒక మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఒక చిన్న టీ కప్పుతో నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ వేసే నీళ్లు మరీ ఎక్కువ అయితే వేయకూడదు, ఇది కొంచెం మసాలాలు వేసి డ్రైగా, అంటే కొంచెం చిక్కగా ఉంది కదా, కొంచెం లూజ్గా, కొంచెం గ్రేవీగా ఉండడానికి మాత్రమే కొంచెం అంటే కొంచెమే నీళ్లు వేసుకోవాలి. వేసిన ఈ నీళ్ళల్లో ఈ మసాలాలు, ఈ ఉల్లిపాయ టమోటా గుజ్జు అనేది ఇంకా కొంచెం బాగా ఉడికి టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో సరి చూసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్నాక మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇక్కడ గుర్తుంది కదా, మూత పెట్టాక లో ఫ్లేమ్లోనే కొద్దిసేపు ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఆ విధంగా ఉడుకుతూ ఉండగా మంచి గుమాయించే స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలి గ్రేవీ కొంచెం ఈ విధంగా దగ్గర పడింది అంటే ఓకే. ఇక్కడ ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఉప్పు, కారం, పులుపు సరిపడా ఉండాలి, అప్పుడే ఈ ఆనియన్ కర్రీ అదిరిపోతుంది. ఈ స్టేజ్లో ఒకవేళ కారంగా ఉంది అనిపిస్తే సాల్ట్ తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. సాల్ట్ సరిపడి ఉన్నా కూడా కారంగా ఉంది అంటే స్టవ్ ఆఫ్ చేశాక నిమ్మరసం పిండుకోవచ్చు. అంతేనండి, అయిపోయినట్టే ఆనియన్ కర్రీ.